తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మనుగూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూనవరం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించే పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామానుజవరం పంచాయతీ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే పాయం దృష్టికి ఆ పంచాయతీ గ్రామ ప్రజలు రోడ్లు, కల్వర్టులు, వివిధ రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పాయం తక్షణమే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పినపాక మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రావెల్ రోడ్డును పనులను ప్రారంభించారు. అనంతరం ఏడుల బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కరకగూడెం మండలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాదన్నగూడెం గ్రామస్తులు విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు 25 kV ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. అదేవిధంగా రేగళ్ళ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తోగూడెం రైతులు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను కోరగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పాయం అధికారులను వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరకగూడెం మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలబోయిన వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి తాను అన్ని విధాల అండగా ఉంటానని హామీనిచ్చారు. అనంతరం అశ్వాపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నెల్లిపాక గ్రామంలో గ్రావెల్ రోడ్డుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో మునక్కాయ తోట సాగు చేస్తున్న సుధీర్ అనే రైతును అభినందించి తోటను సందర్శించారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో 80,000 రూపాయల నిధులతో ఈజీఎస్ పథకం కింద నిర్మిస్తున్న గేదెల షెడ్డును పనులను ప్రారంభించారు. అనంతరం సోంపల్లి గ్రామంలో రూ. 6 లక్షల నిధులతో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం మనుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పాయం వెంకటేశ్వర్లు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను చాటిన మనుగూరు విద్యార్థులను అభినందించారు.